అధికారంలోకి వచ్చి 2 సంవత్సరములు పూర్తవుతున్న సందర్భంగా వేమూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో జరిగిన అభివృద్ధిపై ఈ సాయంత్రం టీవీ ప్రత్యేక బులెటిన్ విడుదల చేస్తుంది. అందులో భాగంగా బాపట్ల జిల్లా అమృతలూరు మండలం పాంచాలవరం గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను ఆ గ్రామం మాజీ సర్పంచ్ పావులూరి హేమసేన్, మాజీ సర్పంచ్ హరినాథ్ బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు డొక్కా మోహన్ బాబు ఈ సాయంత్రం టీవీకి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో 50 లక్షల రూపాయల పనులు జరిగాయని వివరించారు. పల్లె పండుగ పథకంలో 25 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేశారు. 10 లక్షల పంచాయతీ నిధులతో సిమెంట్ రోడ్లు వేశారు. 10 లక్షల రూపాయలతో మండల పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణం జరిగింది. అదేవిధంగా 4 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంకుకు ఫెన్సింగ్ వేశారు. గోకుల షెడ్డు 1 నిర్మించారు. గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చుల కోసం 8 మంది స్థానిక శాసనసభ్యులు నక్కా ఆనందబాబును కలవగా వారికి 10 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ నుండి డబ్బులు ఇప్పించారు. అడగగానే మాకు సహాయం చేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నక్కా ఆనందబాబుకి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం పాంచాలవరం గ్రామస్తులు ఇప్పుడు మాట్లాడుతున్నవారు. గత 100 సంవత్సరాలు మా తాతల కాలం నుంచి మేము ఇదే రోడ్లో ఉన్నాము. కానీ 100 సంవత్సరాలు అయినా కూడా ఈ రోడ్డుకి ఇంత మట్టి రోడ్డుగానే ఉంది, కానీ ఈ రోడ్డు అభివృద్ధి చెందలేదు. ఈ రోడ్డు ఎమ్మెల్యే గారు గ్రాంట్ ద్వారా ఇప్పుడు ఈ సిమెంట్ రోడ్డు వేయటం జరిగింది. ఈ సిమెంట్ రోడ్డుకు గాను మా ఊరికి ఎమ్మెల్యే గారు 25 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చినారు. దానికి తోడు ప్రహరీ గోడకు 10 లక్షలు ఇచ్చినారు. మళ్ళీ వాటర్ ఫెన్సింగ్కి 4 లక్షలు ఇచ్చినారు. దానికి మళ్ళీ పంచాయతీ గ్రాంట్ 10 లక్షలు కలిపి మొత్తం ఏదన్నా కానీ 50 లక్షలు మా ఊరు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారు నిధులు మంజూరు చేసినారు. గతంలో 2014 నుంచి 19 వరకు జరిగిన టైంలో కూడా ఎస్సీ సప్లాన్ కింద మా ఊరు పల్లె మొత్తం 14 రోడ్లు ఆనందబాబు గారే వేయించినారు. మినిస్టర్ గారి టైంలో ఆ రోడ్లు వేయించినారు. మళ్ళీ తిరిగి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆనందబాబు గారు ఈ రోడ్లు వేపిస్తాం జరిగింది. కావున ఆనందబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతూ దానికి తోడు ఎంపీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇదే కాకుండా మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్, గోకులం షెడ్ ఒకటి ఇచ్చినారు. ఇదే కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫంక్షన్లు కాడ ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత వితంతు ఫంక్షన్ కాడ వెంటనే నెక్స్ట్ మంత్కే వచ్చేటట్టు ప్లాన్ చేశారు. దానికి మా ఊర్లో అభ్యర్థులు ఉన్నారు తీసుకోవాల్సిన వాళ్ళు. దానికి సంబంధించి గ్రామ నాయకులు దీనికి మంచి సహకారం అందిస్తున్నారు. మగ మనిషి చనిపోయిన ఎంబటే ఆడ మనిషికి ఎంబటే నెలలోనే పెన్షన్ మంజూరు చేయటం జరుగుతున్నది. సూపర్ 6 పథకాల్లో 80% అమలు పరిచినందుకు సీఎం గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. గతంలో ఏనాడు జరిగిన అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అభివృద్ధి బాగా జరుగుతున్నది. దానికి తోడు మనకి ఓల్డేజ్ పెన్షన్స్ భర్త చనిపోయిన వెంబటే భార్యకి 4 రోజుల్లోనే తిరిగి పెన్షన్ ఇస్తున్నారు. దానికి తోడు పెన్షన్లు 4,000 రూపాయలు కూడా వెంబటే చంద్రబాబు గారు వచ్చిన టైం నుంచి 4,000 రూపాయలు ఇస్తాం. సూపర్ 6 పథకాలలో ఫ్రీ బస్సు అమలు చేసినారు. మళ్ళీ 3 సిలిండర్లు కూడా ఇస్తున్నారు. ఇంకా అమ్మఒడి పిల్లలు ఎంతమంది ఉండ కుటుంబంలో అందరికీ అభివృద్ధి పథకంలో అందరికీ అందజేస్తున్నారు. ఆనాడు మినిస్టర్ చేసినప్పుడు మళ్ళీ అభివృద్ధి చెందుతాం. మళ్ళీ ఈ రోజు మళ్ళీ 2014-19 టైంలో మినిస్టర్గా ఉండే టైంలో మా ఊళ్ళో ఎస్సీ రోడ్లు 14 రోడ్లు ఆనందబాబు గారు ఎస్సీ సప్లాన్ కింద వేసి పెట్టినారు. మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కూడా ఆనందబాబు గారు ఈ రోడ్లకి 50 లక్షల రూపాయలు మా ఊరికి ఏదన్నా కానీ గ్రాంట్ రూపంలో 50 లక్షల రూపాయలు అభివృద్ధి కోసం ఇచ్చినారు. స్కూల్ చుట్టూరు పారిగోడ కానీ వాటర్ ట్యాంక్ కానీ ఫెన్సింగ్, స్కూలు ప్రహరీ గోడకి వీటన్నిటికీ ఆనందబాబు గారి సహాయం చేసినారు. కావున ఆనందబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎంపీ గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈ వాటర్ ట్యాంక్ కూడా ఉన్నటువంటి ఆల్ఫాడ్ రాజా గారు మూలపూర్ నుంచి మా ఊరికి లైన్ ఇప్పించినారు.
ఈ గ్రామంలో ఏదన్నా అభివృద్ధి జరిగింది అంటే టీడీపీ ప్రభుత్వంలోనే జరిగింది తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా మాకు వేరే ప్రభుత్వంలో జరగలేదు, ఏమీ జరగలేదు. కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి కూటమి ప్రభుత్వానికి మన నక్కా ఆనందబాబు గారికి మరియు ఎంపీ గారికి మా ధన్యవాదాలు. నేను ఎప్పుడైనా పని చేస్తున్నానండి. ఈ బడి చుట్టూ ముళ్ళ కంపలు, పాములు పుట్టలు అన్నీ ఉండయండి. పాములు తేళ్ళు అన్నీ తిరుగుతూ ఉంటున్నాయి. పిల్లల్ని జాగ్రత్త చూసుకుంటూ ఉంటున్నాము. కానీ ఇప్పుడు ఆనందబాబు గారు గెలిచిన తర్వాత మాకు ఇదంతా చుట్టూ పారే కట్టి మాకు ఎంతో మేలు చేశాడండి. ఇది వరకు ఇదంతా ఈ చుట్టుపక్కలంతా ముళ్ళ చెట్లు ఇవన్నీ బాత్రూమ్ లేక పిల్లలు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు. ఇబ్బంది పడేది కాకుండా ఆనందబాబు గారి కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఆనందబాబు గారి దృష్టికి తీసుకెళ్లి, సార్ ఇది పొజిషన్, ఇక్కడ పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు, దృష్టికి మనం ఏదైనా చేయాలని చెప్పని అంటే ఆయన 2 నెలల్లో 10 లక్షలు శాంక్షన్ చేసి చుట్టూరు పారి కూడా లోన బాత్రూమ్స్ కానీ పిల్లలకి టాయిలెట్స్ కానీ అన్ని శుభ్రం చేసి పెట్టాడు. చేయడానికి ఆయన 10 లక్షలు మాకు గ్రాంట్ చేశారు పాంచావరం గ్రామానికి. ఆయన ఈ 10 లక్షల గ్రాంట్తో ఎన్ని పారిగోళ్ళు లోన బాత్రూమ్స్ ఎన్ని శుభ్రం చేసామండి. ఆయనకి మా పాంచావరం గ్రామం తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం పాంచాలవరం గ్రామం. ఇక్కడ ఇది వరకే పిల్లలకు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అడవితుమ్మ కంప చుట్టూ పాములు పురుగులు చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు నక్కా ఆనందబాబు గారు గెలిచినాక ఆనందబాబు గారి కూటమి ప్రభుత్వానికి తీసుకెళ్ళినాక వచ్చి చుట్టూ పారిగోడలు కట్టి పిల్లలు, ఆయమ్మ, టీచర్ గారు మేమందరం శుభ్రంగా ఉన్నాం సార్.